0 less than theta less than 90 చూడంగానే క్వశ్చన్ లో θ ఉంది ఆన్సర్ లో θ ఉంది θ 45 degrees కనుక పెట్టుకుంటే 1/1 + 1 1/2 square plus 1/2 square 2/4 అంటే 1/2 θ 45 పెట్టుకుంటే నాకు 1/2 కావాలి sin 45 1/√2 cos 45 1/√2 రైట్ ఇది 1/2 క్వశ్చన్ చూడంగానే నాకు ఆన్సర్ వచ్చింది sin θ cos θ ఫస్ట్ ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాను రైట్ ఈ 4 ఆప్షన్ లో ఏది రైట్ cosecant square theta minus cot square theta equivalent to 1 secant square theta minus tan square theta equivalent to 1 theta ఏమన్నాడు 0 less than or equivalent to 90 డిగ్రీలు అన్నాడు ఎప్పుడైతే theta నేను 90 డిగ్రీలు వేస్తానో tan 90 ఇన్ఫైనైట్ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ తప్పు రైట్ sin 30 plus 60 sin 91 sin 91 sin 30 plus sin 60 1 కాదు అంటే R and S ఎక్కడ ఆన్సర్ లో ఉందో అది తీసేయాలి R and S ఎక్కడ ఆన్సర్ లో ఉందో అది తీసేసాను చూడంగానే నాకు ఆన్సర్ వచ్చింది ఇది 1 plus cos theta into 1 minus sin theta 1 plus cos theta పైన కింద 1 minus cos theta తోటి చేస్తే 1 minus cos square theta వచ్చింది డివైడెడ్ బై రైట్ ఇది 1 minus sin theta కాబట్టి ఇది 1 plus sin theta 1 minus sin theta పైన కింద మల్టిప్లై చేసి చూడండి ఆర్ theta వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి చూసుకోండి theta వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసి చూసుకోండి మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి కొంత ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటే దాన్ని సెకండ్ ఇన్నింగ్స్లో చేయండి secant theta plus tan theta x tan theta వాల్యూ ఎంత నేను మీకు చాలాసార్లు చెప్పాను క్వశ్చన్లో గనక చరరాశులు ఉంటే సబ్స్టిట్యూట్ చేసుకోండి tan theta అనేది ఆపోజిట్ బై అడ్జసెంట్ సో tan theta నేను దీన్ని 3 and 4 అనుకుంటే ఇదేమవుతుంది సార్ 5 Are you all with me? Question లో చరరాశులు ఉంటే వాల్యూలు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సింపుల్ పైథాగోరియన్ ట్రిప్లెట్ తీసుకున్నాను 3 4 5 3 4 5 ఏమవుతుంది సార్ ఇది ఇక్కడ చూస్తూనే ఉంటే ఇక్కడ కనబడుతుంది 3 and 4 x స్క్వేర్ -1 4 అయినప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది కింద కూడా x వాల్యూ 2 అయింది secant theta plus tan theta secant theta plus tan theta నాకు ఎంత కావాలి 2 వాల్యూ కావాలి cos theta ఏమవుతుంది సార్ 4/5 secant theta ఏమవుతుంది 5/4 tan theta ఏమవుతుంది సార్ 3/4 tan theta ఏమవుతుంది 3/4 20 plus 12 32 32/16 16 1s are 16 2s are ఏమీ చేయకుండా దయచేసి క్వశ్చన్ చూడంగానే secant theta plus tan theta x secant theta minus tan theta 1/x యాడ్ చేస్తే నాకు secant theta వస్తుంది మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అందుకే నేను చాలాసార్లు అల్గారిథం ఒకటి చెప్పాను ఆల్జీబ్రాలో క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో కూడా చరరాశులుంటే ఏం చేయమన్నాను సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయమన్నాను tan theta మీరు ఇలా చేసుంటే ఆల్మోస్ట్ మీకు 15-20 సెకండ్లో ఆన్సర్ వచ్చేది అదా మీరు secant theta minus tan theta రాసుంటే కొంచెం కష్టపడే వాళ్ళేమో రైట్ మీరు ఏ మెథడ్ చేశారో చూడండి నేను ఏ మెథడ్ చెప్తున్నానో చూడండి ఆ డిఫరెన్స్ మీరు డిస్కవర్ చేస్తూ క్వశ్చన్ బై క్వశ్చన్ చేస్తూ అన్ని రైట్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి వచ్చే వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే ఐ థింక్ మోస్ట్ లైక్లీ యూ విల్ క్లియర్ ది ఎగ్జామ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ tan theta ఆపోజిట్ బై అడ్జసెంట్ సార్ 3 4 5 ఎందుకు తీసుకున్నారు మీరు ఏది తీసుకున్నా కానీ ఆన్సర్ అదే వస్తుంది 5 12 13 తీసుకొని చూడండి ఆన్సర్ అదే వస్తుంది రైట్ 5 12 13 తీసుకుంటే నాకు రూట్లో వస్తుంది కాబట్టి సింప్లెస్ట్ పైథాగోరియన్ ట్రిప్లెట్లో చిన్నదైన 3/4 తీసుకున్నాను x స్క్వేర్ -1 3 అవుతే x వాల్యూ 2 సో కింద కూడా 2x 4 2 ఇది ఇలా మీరు చేసుంటే ఆన్సర్ చాలా సులువుగా వచ్చేది ఆర్ యు ఆల్ విత్ మీ నేను ఫస్ట్ క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను సార్ రైట్ క్వశ్చన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టైం పడుతుందంటే పక్కకి వెళ్ళిపోండి ఏ స్ట్రైట్ లైన్ విత్ y ఇంటర్సెప్ట్ 5/3 y ఇంటర్సెప్ట్ 5/3 5/3 అంటే x వాల్యూ 0 పెట్టుకోవచ్చు ఆర్ స్లోప్ కనుక్కోవచ్చు x వాల్యూ 0 పెట్టుకుంటే నాకేం రావాలి 5/3 రావాలి
ఎక్స్ వాల్యూ 0 పెట్టుకుంటే 5/3 రావాలి. ఎక్స్ వాల్యూ 0 పెట్టుకుంటే 5/3 రావాలి. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు. వై ఇంటర్సెప్ట్ కావాలంటే ఎక్స్ వాల్యూ 0 పెట్టుకోవాలి, ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే వై 0 పెట్టుకోవాలి. క్వశ్చన్ చూడంగానే నాకు ఏదైతే వై ఇంటర్సెప్ట్ అన్నాడో ఎక్స్ 0 పెట్టుకున్నాను, వై వాల్యూ 5/3 ఒకటే ఒక ఆప్షన్ వచ్చింది, తీసేసాను. రైట్. నవ్ ఇంకోటి నెక్స్ట్ వన్, ఒక ట్రయాంగిల్ PQR ఉంది. ట్రయాంగిల్ PQR ఉంది. P అనే పాయింట్ 2,3, Q అనే పాయింట్ రైట్, R అనే పాయింట్. దీనికి ఒక సమీకరణం ఇచ్చాడు 2y - 1 0. దీనికి ఒక సమీకరణం ఇచ్చాడు x + y - 1 = 0. రైట్. P నుంచి పాస్ అయ్యే మీడియన్ వాల్యూ కనుక్కోమన్నాడు. P నుంచి పాస్ అయ్యే మీడియం వాల్యూ అంటే ఆన్సర్ 2,3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ సమీకరణాన్ని సాటిస్ఫై చేయాలి. 2,3 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 5 2s are 10, 3 3s are 1. 10 - 9 ఎంత? 1. 5x - 3y = 1. ఈక్వేషన్ లేదు, పాడు లేదు. 5-10 సెకండ్లలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మీరు ఇలానే సాల్వ్ చేయాలి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఫస్ట్ 10-15 నిమిషాల్లో మీకొచ్చిన టాపిక్ల నుంచి అతి సులభంగా ఏమీ సూక్ష్మీకరించకుండా చూడంగానే ఆన్సర్ వచ్చే ఆప్షన్లు టిక్ మార్కులు పెట్టుకుంటూ వెళ్ళాలి. రైట్. అక్కడ P ద్వారా వెళ్ళే సమీకరణము ఆన్సర్ ఆప్షన్ P మీద సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. రైట్. నౌ P అనే పాయింట్ 4x - y - 2 = 0. సో P అనే పాయింట్ దీని మీద ఉందట. ఓకే. -5,6కి 3,2కి సేమ్ డిస్టెన్స్ అట. ఈ రెండిటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో PR మీద కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఆన్సర్ ఆప్షనే బెస్ట్. ఆన్సర్ ఆప్షన్ని నేను ఏదో ఒక ఆన్సర్ ఆప్షన్ అనుకుంటున్నాను. 2,6 అనుకుంటే 2,6 అనుకుంటే ఇది ఎంత అయింది సార్? 2,6 4 2 8. 8 - 8 ఎంత? 0. సో సాటిస్ఫై అవుతుంది. 2 పెట్టేసుకుంటే 6 - 6 స్క్వేర్ 0 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే ఇది 7. 3 - 2 1 స్క్వేర్ 2 - 6 1 స్క్వేర్ 16 + 1 17. √17 7కి ఈక్వల్ కాదు. 4,14 పెట్టుకుంటే 4,14 14 - 6 8 స్క్వేర్ ఇదేమో 9 స్క్వేర్ 81 + 64. 81 + 64 ఎంత? 145. ఇది చేస్తే 14 - 2 స్క్వేర్ 4 - 3 స్క్వేర్ 145. చాలా ఈజీ క్వశ్చన్. ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది.